ముందు ఎలా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో దీని తర్వాత దీంట్లో ఏ విధంగా చేయబడింది అండ్ ఎక్కడెక్కడ తప్పులు జరగకుండా చేసుకోవాలి అండ్ ఏది అని కంప్లీట్గా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మీరండి బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మీరు చూస్తున్న 3 BHK అండి. ఇక్కడ మనము మోడ్యులర్ కిచెన్ అండ్ తర్వాత పూజ గది, టీవీ యూనిట్ అయితే చేయబడింది. సో కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్నది నార్మల్గా ఉందండి. అంటే ఇక్కడ సిమెంట్ ప్లేట్స్ ఏమి ఉండవు. ఇక్కడ బాక్స్ టైప్ చేయడం జరిగింది, కంప్లీట్ లోఫ్ట్ అటకతో సహా. సో స్టెప్ బై స్టెప్ చూద్దాము ఏ విధంగా చేసామనేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది షింకు, పక్కన బాస్కెట్స్ వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కింద డోర్స్ వస్తుందండి. కంప్లీట్గా ఇదంతా బాక్స్ టైప్ వర్క్ ఇది. సో ఏ విధంగా చేస్తామని ఈ వీడియో లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ చూసి తెలుసుకోవచ్చు. సో కింద మొత్తం డోర్స్ వచ్చేస్తాయండి. అండ్ ఇప్పుడు పైన చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి గ్లాస్ డోర్తో షెల్ఫ్స్ వస్తుంది అండ్ పైన అటక వస్తుంది అండ్ మధ్యలో ఇక్కడ కూడా మీకు చిమ్నీ వస్తుంది. సో చిమ్నీ వస్తుంది ప్లస్ మీకు గ్లాస్ డోర్స్ వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ చూద్దాము. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేసు. ఇక్కడ మీకు పూజ గది వస్తుంది. సో మినిమం మనకి మంచి లుక్తో వాస్తు ప్రకారం ఒక పూజ గది అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్టర్ ఎలా వర్క్ ఫినిష్ అయినాక ఎలా ఉందని చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక ఖాళీ ప్లేస్ చూపించాను, ఇది ఆఫ్టర్ మనకి పూజ గది అనమాట. సో ఇక్కడ మినిమం స్పేస్ మనకు ఉన్నప్పుడు ఒక పూజ గది ఎక్స్పీరియన్స్ రావాలి మనకి వాస్తు ప్రకారం అంటే పైన మనం ఇక్కడ మనకి ఎలా అయితే గాలి గోపురం పైన ఉంటుందో ఆ విధంగా మనం అయితే 3 స్టెప్స్ ఇచ్చి పైన ఇవైతే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సో లోపల మనం బయట ఏ లామినేట్ అయితే ఇచ్చామో అదే లామినేట్ని లోపల కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకి బయట ఉండే గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఎక్స్పీరియన్స్ లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కింద 2 డ్రాలు ఇచ్చామండి. ఇక్కడ మనకి పూజ చేసుకునేటప్పుడు ఏవైనా వస్తువులు పెట్టుకోవాలన్నప్పుడు ఒక డ్రా అయితే సరిపోదు. సో 2 డ్రాలు ఇచ్చాము మనము. సో 1 డ్రానా 2 డ్రాలా అనేది మీ బడ్జెట్ బట్టి వస్తుందండి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఏదైనా సరే బడ్జెట్ బట్టే వస్తుంది. మన పిండి ఎంత రొట్టె ఎంత అని అంటారు కదా, సో ఆ విధంగా మన బడ్జెట్ బట్టే వస్తుంది. మీరు పెట్టే బడ్జెట్ ఎంత ఉంటుందో మీకు చేసేది కూడా అంతే ఉంటుంది. మీరు 100 రూపాయలు పెట్టి 200 రూపాయల వర్క్ కావాలంటే కష్టము. కొంతమంది మిస్అండర్స్టాండ్ అవుతున్నారు. సో మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నంత మాత్రాన మాట్లాడింది ఒకటి చేసుకునేది ఒకటైతే ఏ కాంట్రాక్టర్ కానీ ఏ డిజైనర్ కానీ చేయలేరు. ఫస్ట్ టైం మనము ఏ డిజైన్ చేసుకుంటాము, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తుంది అనే ఒక రఫ్ మెజర్మెంటు, ఇంటిమేట్ ఎస్టిమేషన్, కొటేషన్, వాట్ ఎవర్ ఇలాంటివి తీసుకోవాలని మనము. సో ఒక క్లారిటీ ఉన్న తర్వాతే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం ఎంటీగా చూసాము వీడియో స్టార్టింగ్లో, అంతా మనం బాక్స్ టైప్ వర్క్ అయితే చేసాము. పైన లూఫ్ట్ అంటే అటక అంటాం కదా, అది కూడా మనం బాక్స్ టైపే చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఈ వీడియో లాస్ట్. ఇప్పుడు ఇది ఫినిషింగ్ చూశారు, స్టార్టింగ్లో నేను వర్క్ చేయకముందు చూపించాను. ఇప్పుడు ఇక్కడ మనకి బాస్కెట్స్ వస్తాయండి, 3 బాస్కెట్స్. నాకు వర్క్ చేసుకోవాలని చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, వాళ్ళు ఉన్నట్టుగా ఉండి రెస్పాన్స్ అవ్వరు. సో మళ్ళీ అలా చేయకండి, మీకు ఖచ్చితంగా నమ్మకంతో వర్క్ చేసుకోండి. మనం ఇంటీరియర్ సర్వీస్ అంటే కబోర్డ్ వర్క్ మంచిగా సర్వీస్ ఇస్తాం. మన దగ్గర నార్త్ ఇండియన్స్ అంటే హిందీ వాళ్ళు ఉన్నారు. సో అందరూ వర్క్ బాగానే చేస్తారు, మన దగ్గర ఉన్నవాళ్ళు మంచిగా చేసేవాళ్ళు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీకు వర్క్ మంచిగా అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వర్క్ చేసుకునేలా చూడండి. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, మళ్ళీ వర్క్ చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్లాస్ డోర్స్ ఇచ్చాము మనము, లోపల వాళ్ళకి ఓపెన్ స్పేస్ ఇచ్చాము అండ్ రిమూవబుల్ ఇచ్చాము మనము. సో అంటే మధ్యలో షెల్ఫ్ ఒకటి రిమూవబుల్ ఇచ్చాము, కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, వద్దన్నప్పుడు తీసేయచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఇది, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని మిస్టేక్స్ నేను చెప్తాను మీరు చేయకూడదు అని. ఈ కబోర్డ్స్ చేసుకునేటప్పుడు లోపల మధ్యలో మనం పార్టీషన్ ఫిక్స్ చేసుకుంటాము, ఆ విధంగా ఫిక్సింగ్ చేసుకోకూడదండి, ఓపెనబుల్గా చేసుకోవాలా. మధ్యలో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల, ఇవన్నీ మనకి కొన్ని ఓపెనబుల్ ఉంటాయి, కొన్ని ఫిక్సిబుల్ ఉంటాయి. సో మీకు లెంత్ యూజ్ లేదు అని అనుకున్నప్పుడు మనం ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు మనకి స్పేస్ చాలా తక్కువ ఉంది అని అన్నప్పుడు మనం రిమూవబుల్గా పెట్టుకోవాలి. ఇక్కడ మనం కొన్ని రిమూవబుల్ ఇచ్చాము, కొన్ని ఫిక్సిబుల్ ఇచ్చాము. ఎక్కడైతే ఫిక్స్డ్గా వస్తుందో అక్కడ ఫిక్స్డ్గా ఇచ్చాము. సో కంప్లీట్గా మోడ్యులర్ కిచెన్ చూసారు, విత్ చిమ్నీ చూసారు మీరు. అండ్ ఆ కిచెన్లో మీకేంటనంటే చిమ్నీకి ముందే హోల్ అనేది లేదండి, మళ్ళీ వాళ్ళు హోల్ పెట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా 1 రూమ్ ప్లాన్ చేసుకునేటప్పుడే చిమ్నీకి అంటే ఎగ్జిస్ట్ ఫ్యాన్కి ఒక హోల్ అనేది కంపల్సరీ పెట్టుకొని పైప్ లైన్ కూడా చూసుకోవాలి. నేను డీటెయిల్గా సపరేట్గా ఒక వీడియో చేస్తాను చిమ్నీకి ఇట్లాంటికి కంప్లీటెడ్గా ఎలా చేసుకోవాలి అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఇది టీవీ యూనిట్ కూడా మనం స్టెప్
బై స్టెప్ చూద్దాము ఏ విధంగా చేయబడం అంటే ఏ విధంగా చేసాము అనేసి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము బ్లూ కలర్ 2 ఇచ్చామండి, అదేలాగా వామ్ కలర్ 2 ఇచ్చాము. రైట్ టు లెఫ్ట్ వామ్ కలర్ అంటే గోల్డ్ కలర్ అని అంటాము, అండ్ మధ్యలో మనము బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. ఇది డిజైన్ చేసుకునేటప్పుడు మీరు ఫిక్స్ అవ్వాలి ఏ కలర్ ఎక్కడ పెట్టుకోవాలి అని మెయిన్ థింగ్. ఇక్కడ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ముందే చూసుకుంటే మనకి వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే లామినేట్ లైట్ కలర్ ఇచ్చాం కాబట్టి వామ్ కలర్ గోల్డ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిఫ్లెక్ట్ మనకి మినిమం 3 వాట్స్ ఇక్కడ ఇవ్వాలి మనం, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 3 వాట్స్ టు 4 to 5 వాట్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. అదే 5 వాట్స్ అంటే కొంచెం ఎక్కువ అవుతుందండి, 3 to 4 అయితే సరిపోతుంది. అండ్ మధ్యలో మనకి 2 వాట్స్, దీనికి పవర్ సప్లై అనేది వాట్స్ అంటే కింద మనము 2 వాట్ అని అంటే మనకి సరిపోతుంది. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసారు కదా, ఇది ఓవరాల్ లుక్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఇది స్టార్టప్ ఎలా చేసామనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో కంప్లీట్గా ఇప్పుడు సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాల్ ప్లానింగ్ జరుగుతుంది. వాల్ ప్యానలింగ్ చేసిన తర్వాత మనము స్టెప్ బై స్టెప్ అంటే టీవీ యూనిట్ ప్రాసెస్ డిజైన్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఇక్కడ ఏం లేదు మీరు చూశారు, అండ్ తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంత టీవీ యూనిట్ చూశారు. ఇప్పుడు ఇది వాల్ ప్యానలింగ్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో ఫస్ట్ మనం థిక్నెస్ కోసము ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే ఈ ఫ్లాట్లో మనకి మధ్యలో పిల్లర్ వచ్చింది, ఆ పిల్లర్ని కవర్ చేయడానికి మనం థిక్నెస్ పెంచుకోవాల్సి వచ్చింది. మామూలుగా మనం కొంచెం థిక్నెస్ చూపిస్తాము, బట్ ఇక్కడ హెవీగా పెంచుకోవాల్సి వచ్చింది. ఇది వాల్ ప్యానలింగ్. ఇప్పుడు ఆఫ్టర్ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, వాల్ ప్యానలింగ్ తర్వాత కింద యూనిట్. సో ఇక్కడ మీరు ఎన్ని డ్రాలు పెట్టుకోవాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలి, డోర్ పెట్టుకోవాలా అనేది మీరు అంటే ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మీ దగ్గర డిజైన్ ఉంటే డిజైన్ అయినా పోవచ్చు, లేదా మీరు ఓన్గా డిజైన్ అయినా చేసుకోవచ్చు. సో ఇది మనము డిజైన్ ఇవ్వబడింది. కింద మీకు కంప్లీటెడ్గా ఓపెన్ ఉంటుంది. 2 డ్రాలు అంటే దీనికి కంప్లీట్గా 3 డ్రాస్ వస్తుంది, 2 డోర్స్ వస్తుంది మనకి. సో కింద చూసారు కదా, సో అది ఓపెన్ ప్లస్ అక్కడ డ్రా వస్తుంది, అండ్ అక్కడ డ్రా వస్తుంది, అక్కడ డోర్ వస్తుంది, అండ్ మధ్యలో ఓపెన్ ఉంటుంది, అండ్ పైన కంప్లీట్గా టీవీ వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 50 ఇంచెస్ ఆ పైన అయితే మనకి టాప్లో వచ్చి ఓపెన్ ఉంటుంది. అక్కడ ఒక మీకు క్రాంక్ వస్తుంది, క్రాంక్ మీన్స్ మిడిల్లో స్టెప్. సో ఇక్కడ మనకి ఇందాక స్టార్టింగ్లో ఎల్ఈడి లైట్స్ చూశారు కదా బాక్సులు, ఆ బాక్సెస్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటనంటే మనకి వాల్లో వెళ్ళే ఒక బాక్స్. ఎక్కడంటే మోడ్యులర్ కిచెన్ టాప్లో వెళ్తుంది మనకి ఇది. అదైతే ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం. స్టార్టింగ్లో చూసారు కదా మీరు, పైన చెజ్జ అంటే మనకి అటకలో మనం అయితే ఏం లేదు కాబట్టి కంప్లీట్గా మనము చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది కింద బాక్సు, పైన బాక్స్ ఇందాక చూశారు, ఇది ఇప్పుడు కింద బాక్స్ ఎల్ షేప్ వస్తుంది. ఇక్కడ చూపించడం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయము, కంప్లీట్గా మీకు లోపల కానీ బయట కానీ ఇది ప్లైవుడ్, ఏ డబ్ల్యూపీవీసీనో పీవీసీనో ప్లాస్టిక్ బోర్డో అయితే కాదు, ఇది కంప్లీట్గా ప్లైవుడ్. మీరు చూస్తున్నారు కదా, లోపల వైటు బయట వైటు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్లీ మీకు వాళ్ళ పక్క వెళ్ళే సైడ్ కూడా మీకు ఏ ప్రొటెక్షన్ ఇవ్వరు లామినేటు. సో మనం ఏం చేస్తామంటే అంటే ఇది ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈ విధంగా కావాలంటే కొంచెం ప్రైస్ ఒక 150, 50, 100 అలా ఇలా ఉంటుంది. సో ప్రైస్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఫిట్టింగ్ అయిన తర్వాత ఇది. సో ఎక్కడ చూసినా మీకు ప్లైవుడ్ అయితే డైరెక్ట్గా కనిపించదు. ఇప్పుడు ఇక్కడ చెదుళ్ళకి అంటే టర్మినేట్ మనకి ప్రాబ్లం లేకుండా ఇంకొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. సో వాల్ పక్క మేము చేసే కొన్ని ప్రాజెక్ట్స్కి ఖచ్చితంగా ఈ మార్గం నేను కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్లైవుడ్ లోపల లామినేట్ వస్తుంది, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా బయట లామినేట్ వస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి వాల్ అంటే గోడలో నుంచి నీరు అంటే వాటర్ ఇట్లాంటివి ఏదన్నా వర్షాకాలం షింక్ అయినా కూడా సరే దీనికి ప్లైవుడ్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లామినేట్ ఇచ్చాము మనము. సో ఇప్పుడు నేను ఇది రిపీట్ చేసి మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇది వాల్ పక్క ఇప్పుడు మనం టర్న్ చేసాం కదా, ఆ పక్క వెనక పక్క అయితే గోడకి వెళ్తుంది, ఈ ఫ్రంట్ అయితే ముందుకు వస్తుంది. స్టార్టింగ్లో మీరు మోడ్యులర్ కిచెన్ను చూసారు కదా, గ్లాస్ డోర్స్,
అదే ఇది ఇప్పుడు బిఫోర్ ఫిట్టింగ్ మనము కింద ఏ విధంగా చేసామనే దాన్ని చూపిస్తున్నాము. ఇప్పుడు ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మేబీ ఎవరన్నా మా దగ్గర చేసుకుంటే ఈ మాదిరి చేస్తాము, లేదు మీ దగ్గర మీరు తనీగా చేసుకుంటూ ఉన్నా కూడా ఈ విధంగా ట్రై చేసి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు మీరు పెట్టిన అమౌంట్ అయితే వేస్ట్ అవ్వదు, ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మనం అన్ని ప్లేసెస్లో WPVC PVC ఇలాంటి బోర్డ్స్ అయితే మనం యూజ్ చేయలేము. సో వాటర్ ప్రూఫ్ షీట్ ఇది కంప్లీట్గా BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ 710 మరిన్ని ఫ్లై ఇది. అయినా కూడా మేమేం చేసామంటే వాటర్ ప్రూఫ్ ఫస్ట్ క్వాలిటీ వుడ్డే వేసినా కూడా నేను ప్రొటెక్షన్కి అయితే ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. అక్కడ వస్తుంది అది మధ్యలో గ్లాస్ డోర్స్ స్టార్టింగ్లో చూసాం కదా, ఆ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ రావడం జరుగుతుంది. ప్లస్ పైన కూడా వస్తుంది, పైది కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను, అది పైన వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేది అయితే అక్కడ L టైప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి, చెదుళ్ళకి వుడ్ పాడవకుండా ఉండాలంటే బాగుంటుంది. అండ్ ప్రెజెంట్ మేమైతే ఇప్కో బ్రాండ్ యూస్ చేస్తామండి హార్డ్వేర్స్లో. ఇది మనకి గాడ్రేజ్, హిటాచి ఇలాంటి కంపెనీస్తో ఈక్వల్ కంటే ఇప్పుడు ఇది ఇంకా బెస్ట్. ఇది గాడ్రేజ్ కన్నా కూడా బెస్ట్ హార్డ్వేర్ ఐటెంలో. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టెస్ట్ అయితే మీకు నేను ఈ వీడియోలో చేపిస్తున్నాను. నార్మల్గా అయితే నేను మామూలుగా అది కబోర్డ్ వర్క్ ఇంటీరియర్స్ ఇవి చూపించి వదిలేస్తాను. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ చేపించి చూపిస్తున్నానండి. ఇక్కడ మా పర్సన్ ఏం చేస్తున్నా అంటే మా వర్కరు నేలు అంటే మనకి చీల కొట్టేసి దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి వుడ్ ఒక డెన్సిటీ, స్క్రూ కెపాసిటీ, నెయిల్ కెపాసిటీ అన్నీ కంప్లీట్గా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నెయిల్ కొడుతుంటేది ఇప్పుడు చూపించాలని కాదు, వాళ్ళు వర్క్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఆ లైన్లో ఇప్పుడు 2 కొట్టారండి, వంగిపోయాయి అనమాట. సో ఇంత హార్డ్గా ఉంటుంది మనకు వాటర్ ప్రూఫ్, పక్కా వాటర్ ప్రూఫ్ అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.